గ్రేటర్ వ్యాప్తంగా మూసీ నది ఉధృతి అయితే తగ్గింది. ప్రజెంట్ మనం ఇక్కడ మూసరంబాగ్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. అయితే కురిసిన భారీ వర్షాలకి వరద కూడా పెద్ద ఎత్తున రావడంతో పలు ప్రాంతాలన్నీ కూడా బురద నీరు అలాగే మొత్తం వరద నీరుతో అయితే మునిగిపోయాయి. అయితే మూసరంబాగ్ దగ్గర చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బురద అంతా కూడా పేరుకుపోయింది. అలాగే MGBS చాదర్గడ్డ దగ్గర కూడా ఇలానే బురద పేరుకుపోయింది. దీనికి సంబంధించి బల్దీ అయితే ఇప్పటికీ క్లీనింగ్ ప్రాసెస్ అయితే మొదలుపెట్టింది. ఈ బ్రిడ్జ్ దగ్గర చూసుకున్నట్లయితే కూడా మూసరంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఇప్పటికే బల్దీ అంతా కూడా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే మొదలుపెట్టింది. పెద్ద ఎత్తున బురద అంతా కూడా పేరుకుపోవడంతో కూడా బురదనంతా కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే ఈ కాజువే అంతా కూడా క్లోజ్ అయింది. భారీ వర్షాలకైతే ఇది మొన్న అర్ధరాత్రి నుంచి నిన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున వరద రావడంతో కూడా మొత్తం వస్తువులన్నీ కూడా పక్కన మూసి పరివాహక ప్రాంతాల్లో ఇళ్ళల్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ వస్తువులన్నీ కూడా ఈ వరదలో కొట్టుకువచ్చాయి. మనం ప్రజెంట్ చూడొచ్చు అక్కడ వాళ్ళకి సంబంధించిన వస్త్రాలు కావచ్చు వస్తువులు కావచ్చు ఎలా కొట్టుకువచ్చాయో సో అవన్నీ కూడా కొట్టుకురావడము అలాగే పెద్ద ఎత్తున బురద ఇతర వ్యర్థాలన్నీ కూడా పేరుకుపోయాయి. దీన్ని అంతా కూడా ప్రస్తుతం బల్దీ సిబ్బంది అంతా కూడా తొలగిస్తున్నారు. అలాగే వన్స్ ఇదంతా కూడా పూర్తయిన తర్వాత ఇటువైపుగా వెళ్ళే వాహనాలకైతే అనుమతిస్తారు. ముందుగా ఇటువైపు నుంచి వెళ్ళే వాళ్ళను కూడా అంబర్పేట వెళ్ళాలన్నా కూడా అత్తాపూర్ అలాగే ఇటువైపుగా వెళ్ళే వాహనాలందరికీ కూడా ఈ బురదంతా కూడా ఈ క్లీన్ ప్రాసెస్ అంతా కూడా పూర్తయిన తర్వాత అనుమతి ఇవ్వనున్నారు. ఇటువైపుగా వెళ్ళే వెహికల్స్ అన్నిటికీ కూడా ప్రస్తుతం అయితే ఈ కాజు అంతా కూడా క్లోజ్ చేశారు. ఇటు పోలీస్ శాఖ అలాగే బల్దీ సిబ్బంది కూడా ఇక్కడే ఉండి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా చూస్తున్నారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఇప్పటికైతే దాదాపుగా పూర్తి కావడానికి అయితే వచ్చింది. క్లీనింగ్ ప్రాసెస్ కూడా పెద్ద ఎత్తున మురికి బురద పేరుకుపోవడంతో కూడా తీయడానికైతే కాస్త సమయం పడుతుంది. అలాగే చూసుకున్నట్లయితే కూడా ఈ కొత్త బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొంత మెటీరియల్ ఇనుప చువ్వలు లాంటివి కూడా ఈ వరదలో కొట్టుకుపోవడం అయితే జరిగింది. ప్రజెంట్ ఇదంతా కూడా చెత్త చెదారం ఇతర వ్యర్థాలతో అయితే నిండిపోయితే కనిపిస్తుంది. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే త్వరగా ముందుకైతే సాగుతుంది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే బురద పేరుకుపోయిందో అక్కడంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్ అయితే మొదలు పెట్టారు బల్దీ సిబ్బంది.